హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే పశువులు ఉన్న రైతులకు ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే అందడం జరిగింది. అయితే ఈ గుడ్ న్యూస్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన పశువులకు బీమా పథకాలు అమలు చేస్తుంది. రైతులకు భారం తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85% రాయితీ ఇస్తున్నాయి. ఈ కొత్త పశు బీమా పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. గతంలో పశువులు చనిపోతే వచ్చే నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేసేవారు, కానీ ఇప్పుడు పూర్తి బీమా కవరేజ్ లభిస్తుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటారు. బీమా ప్రీమియంలో 85% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. మిగిలిన 15% మాత్రమే రైతులు చెల్లించాలి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. శిబిరాల్లో రైతులు బీమా ప్రీమియం చెల్లించవచ్చు. పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా ఈ శిబిరాల్లో చేస్తారు. పశువుల బీమా పథకం ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి మూగజీవులు మరణించినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ నెల 31 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాల్లో అర్హత ఉన్న అన్ని పశువులకు ఈ బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇంకా ఈ పథకంలో నమోదు కాని పశు పోషకుల వివరాలు కూడా ఈ శిబిరాల్లోనే సేకరిస్తారు. పశువుల బీమా పథకం కింద రైతులకు భారీ ప్రయోజనాలు అందుతున్నాయి. ఉత్పాదక దశలో ఉన్న ఆవులు, గేదెలకు రూ. 30,000 వరకు, నాటు పశువులకు 15,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. అలాగే మేలు జాతి ఎద్దులు, దున్నలకు రూ. 30,000, నాటు ఎద్దులు, దున్నలకు రూ. 15,000 చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 85% ప్రీమియం భరిస్తుండగా రైతులు కేవలం 15% వాటా చెల్లిస్తే సరిపోతుంది. రూ. 30,000 విలువైన పశువులకు బీమా ప్రీమియం రూ. 1,920 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 85% అంటే 1,632 వాటాను భరిస్తాయి. మిగిలిన కేవలం 15% అంటే రూ. 288 వాటాను పశు పోషకులు చెల్లించాల్సి ఉంటుంది. దేశవాళీ రక పశువులకు రూ. 15,000 బీమాకు మొత్తం ప్రీమియం రూ. 960 అవుతుంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. పశు పోషకులు కేవలం రూ. 144 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా పథకం కొన్ని పరిమితుల్లో మాత్రమే వస్తుంది. ఒక రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి లేదా ఒక కుటుంబానికి గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలు, 100 జీవులు, 50 పందులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. పశువుల బీమా మొత్తం ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు పశు వైద్య అధికారులను అడిగి కూడా తెలుసుకోవచ్చు.